నూజివీడులో మేకా వెంకటప్రతాప్ ఓడిపోవడం కారణం ఏంటంటారు? మేకా వెంకటప్రతాప్ గారు ఓడిపోతా కారణం చాలా కారణాలు ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వ్యవస్థ నూజివీడు అనేది అభివృద్ధి అనేది గత 3 సార్లు ఏమో గెలుస్తూ వచ్చాడు. కానీ అతని వల్ల ఎటువంటి నూజివీడు ప్రజలకు కానీ, రూరల్లో కానీ ఉపయోగం ఎటువంటి లేదు. గెలిచిన ఎలక్షన్ టైంలో వస్తాడు, ఎలక్షన్ అయిపోయి కనిపిస్తాడు అంతే ఎక్కడైనా కానీ. ఇప్పుడు ఏంటంటే మాకు సారథి గారు నూజివీడు రావటం, ఆయన మంత్రివర్గం రావటం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. నూజివీడు ప్రజలు కానీ కావాలని గెలిపించుకున్నాం. సీనియర్ నాయకుడు, పొలిటీషియన్లో సీనియర్ నాయకుడు. గత ఒకసారి చేశాడు, మళ్ళీ ఇప్పుడు నూజివీడికి 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడే వచ్చింది మంత్రి పదవి. మాకు సారథి గారు గెలవటం కూడా, మంత్రివర్గం రావటం కూడా నూజివీడికి మాకు చాలా అభివృద్ధి జరిగిద్దని ఆశిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే చాలా కంపెనీలు వస్తాయి, యువతకు కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆయన చేస్తాడు, వర్క్ చేస్తాడనే నమ్మకం మాకు బాగా ఉంది. కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు పార్థసారథిని? కొత్త ప్రభుత్వం నుంచి ఫస్ట్ వాళ్ళు మేము నూజివీడు నియోజకవర్గం రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఉన్న యువతకి ఉద్యోగాలు కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ గవర్నమెంటు, కూటమి గవర్నమెంట్ అనేది చాలా అభివృద్ధి జరుగుతుంది. రాజధాని కూడా చూస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా చూస్తున్నారు. కౌంటింగ్ అయినా తెల్లారి మొదలైంది. మా ఇక్కడ మలవేలు ఇండస్ట్రీలు కూడా స్టార్ట్ అయినాయి. బాగా ఉంది, అంతా బాగుంది. 2 సంవత్సరాలు రాజధాని పూర్తి చేస్తామనుకుంటున్నారా? ఏమండి, 2 సంవత్సరాలు రాజధాని పూర్తి చేస్తారని నమ్మకం ఉంది ప్రజలకు, బాగా నమ్మకం. పోలవరం అనే ఆలస్యత కారణం వైసీపీ అని కాదు, టీడీపీ అని చంద్రబాబు నాయుడు. పోలవరం అనేది ఆలస్యం అనేది చేతగాని గత 5 సంవత్సరాలు జరిగిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే, జగన్మోహన్ రెడ్డి అయ్యిద్ది ఇదిగో అంటాం అదిగో అంటాము, కాలయాపన గడిపారు. అంతమించి వాళ్ళ వల్ల ఏది కూడా పోలవరం కాదు, మొత్తం వ్యవస్థ అంతా కూడా పాడైపోయింది. దీని అంతా సరిదిద్ది రావాలంటే సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు గారే వల్ల అయితే ఇది రాష్ట్రం ఒక గాడిలో పడతాయి. అని గతంలో ప్రజావేదిక కూల్చేస్తే కష్టపడుతూ చర్యలు అన్నారు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయం కూల్చేస్తారు. ఇప్పుడు ప్రజావేదిక ప్రజలది, ఇది ప్రభుత్వ కార్యాలయం అనేది ఇప్పుడు అక్కడ ఉన్న విధానాన్ని బట్టి కూల్చేస్తున్నారు. ఎందుకది అది ప్రజలకు సంబంధించిన భూమి, ల్యాండ్ అయిపోవచ్చు, అది దాని పరిధిలోని బట్టి అది గవర్నమెంట్ చేస్తుంది. అంతేగాని ఇప్పుడు ఇది చేస్తారు. అంతేగాని కక్ష సాధింపు అనేది తెలుగుదేశం ఈ కూటమి అనేది ఉండదు. ఇక్కడి నుంచి ఉండదు అనుకోండి, మేము ఉండదు. ఇప్పుడు చూస్తున్నారు కన్నా విశాఖపట్నంలో రిషికొండ అని కొంతమంది అది కట్టిన ఏదైతే భవనం ఉందో అది ప్రభుత్వ భవనం అని చెప్పి వైసీపీ వర్గాలు, కాదు జగన్మోహన్ రెడ్డి విలాసం కోసం కట్టుకున్నారని టీడీపీ వర్గాలు కనిపిస్తున్నాయి. కానీ అవి మొత్తం ఎవరి విలాసం భవనమో ప్రభుత్వ గవర్నమెంటో అవన్నీ కూడా మేము చూస్తున్నాం, లైవ్లో టీవీల్లో చూస్తున్నాం. అది విలాస భవనం కింద కనిపిస్తుంది కానీ ప్రభుత్వం భవనం కింద కనిపిస్తలేదు. కట్టాలంటే ఎక్కడ కట్టకూడదా? అక్కడే పర్యాటక రుషికొండను పడగొట్టి చేయాల్సిన పని లేదు కదా. ఇంకా వేరే సైడ్ ఆడానే కట్టవచ్చు. పర్యాటక కేంద్రం అంటే అది కూడా కొద్దిగా గవర్నమెంట్ కూడా ఏదైనా కొద్దిగా ఆదాయం వచ్చేటట్టు చేసుకోవాలి. నువ్వు ఏకంగా గుండు కొట్టేసేసి నువ్వు కట్టుకున్న ప్రభుత్వ కార్యాలయం ఒక పేరు పెట్టేసేసి నువ్వు సొంతంగా ఇది చేసుకున్నావు. ఈవీఎంలో కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరగాలి. ఏమన్నా అంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిందంటే ఇప్పుడు ఇది ఎలా వచ్చింది? అది ట్యాపింగ్ చేసి వచ్చారు వాళ్ళు, చెప్పండి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఈవీఎం ట్యాపింగ్ చేసే అవకాశం లేదండి. అసలు అలాంటి రాజకీయం అనేది ఆయన చేయడు. ఆయన రాజకీయం, ఆయన ఒక పొలిటీషియన్, ఆయన లీడర్ తను దేశాలను చూస్తాం. చంద్రబాబు గారిది ఏంటనేది అది 10 ఒక్క మనిషికి 10 ఒక్క ప్రజలకి రాజకీయంలో చంద్రబాబు గారు మించిన వాళ్ళు లేరు. ఇంకోటి దేశ విదేశాల్లోనే చంద్రబాబు గారు నాయుడు అనే పేరు చెబితేనే పలుకుతారు.